Hi everyone, good morning. Good morning, sir. సో ఇవాళ సిఎస్ఎస్ లాస్ట్ క్లాస్. సో మళ్ళీ చెప్తున్నా, నేను ఇచ్చిన 3 టాస్కులు ఇప్పుడు వరకు చెప్పిన ఆల్ కాన్సెప్ట్స్ ఆ టాస్కుల్లో సబ్మిట్ అయి ఉండాలి. నేను బూస్ట్ డ్రాప్కి వెళ్ళే లోపు ఆ టాస్క్ నాకు అందరూ సబ్మిట్ చేస్తేనే, బ్యాచ్లో ఉండే అందరూ సబ్మిట్ చేస్తేనే నేను బూస్ట్ డ్రాప్కి మూవ్ ఆన్ అవుతాను. అన్ని కాన్సెప్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి దాంట్లో. ఓకే, నేను బూస్టప్ నెక్స్ట్ మండే స్టార్ట్ చేస్తాను. కానీ ఈ వీక్ మొత్తం మీకున్న డౌట్స్ అండ్ మీ క్లారిఫికేషన్స్ అన్నీ ఇంకా నేను కొన్ని టాస్క్లు ఇస్తాను మిడిల్లో. ఆ టాస్క్లు కూడా ఫినిష్ చేయాలి. ఓకే, సో ఇవాళ వచ్చేసి 2D అండ్ 3D ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్, ఈ 3 కాన్సెప్ట్స్ అనమాట. సో వీటిలో ఏమేం టాపిక్స్ ఇంపార్టెంట్. సో 2D అండ్ 3D ట్రాన్స్ఫార్మ్లో మనకు యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. ఆ ట్రాన్స్ఫార్మ్కు వాల్యూస్ వచ్చేసి మనకు ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ని యూజ్ చేస్తాం, అండ్ రొటేట్ని యూజ్ చేస్తాం, అండ్ స్కేల్ని యూజ్ చేస్తాం. స్క్యూ ఉంది, మ్యాట్రిక్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్. అండ్ అదేవిధంగా రొటేట్ ఎక్స్ రొటేట్ ఎక్స్ అండ్ అదేవిధంగా రొటేట్ వై అండ్ అదేవిధంగా రొటేట్ జెడ్. ఇవి 3D ట్రాన్స్ఫార్మ్ సంబంధించినది. 2D ట్రాన్స్ఫార్మ్ సంబంధించింది ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్. 3D ట్రాన్స్ఫార్మ్ సంబంధించింది రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సిషన్స్లో మనం నేర్చుకునే ప్రాపర్టీస్ ఏంటంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీ ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ డ్యూరేషన్ అండ్ ట్రాన్సిషన్ డిలే, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ డ్యూరేషన్, ట్రాన్సిషన్ డిలే, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఈ టైమింగ్ ఫంక్షన్లో కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈజ్, లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఈజ్ ఇన్ అవుట్. దీస్ ఆర్ వాల్యూస్. ఈజ్, లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఈజ్ ఇన్ అవుట్. అండ్ యానిమేషన్స్ లేక వస్తే ఫస్ట్ది యానిమేషన్ నేమ్ ప్రాపర్టీస్ అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ చెప్తున్నా. యానిమేషన్ నేమ్, సో దీంట్లో మనకి షార్ట్ అండ్ ప్రాపర్టీ కూడా ఉంది. దట్ ఇస్ ద ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అనేది షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఈ ట్రాన్సిషన్లోనే ట్రాన్సిషన్ ప్రాపర్టీ రాయొచ్చు, ట్రాన్సిషన్ డ్యూరేషన్ రాయొచ్చు, ట్రాన్సిషన్ డిలే రాయొచ్చు, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ రాయొచ్చు. అన్ని దీంట్లో ఒక సింగిల్ వాల్యూలో రాయొచ్చు. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ ఇటరేషన్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ నేమ్, యానిమేషన్ డిలే, యానిమేషన్ డిలే అండ్ యానిమేషన్ ఇంకో ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ గురించి చెప్తాను. ఓకే, అండ్ దీనికే మనకు @ కీ ఫ్రేమ్స్ కూడా యూజ్ చేస్తాం. యానిమేషన్ డైరెక్షన్, ఇట్స్ ఏ డైరెక్షన్ అనమాట. యానిమేషన్ డైరెక్షన్, యానిమేషన్ డిలే, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ నేమ్ అండ్ @ కీ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని ఆ యానిమేషన్ నేమ్ని ఏదైతే రాసిందో ఆ యానిమేషన్ నేమ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అలా. ఓకే, ఈ కీ ఫ్రేమ్స్లో మనకు ఫ్రమ్ అనే ఏరియా నుంచి 2 వరకు మనకు ఉంటుంది. ఫ్రమ్ నుంచి 2 వరకు. అండ్ ఈ ఫ్రమ్ 2నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. 0% టు 100% కూడా మనం రాస్తాం.
అండ్ అదే విధంగా 0% టు మనకి ఇక్కడ మిడిల్‌లో మనకి డిఫరెంట్ పొజిషన్స్ కూడా మనం రాయొచ్చు. 50% అండ్ ఇంకొక వాల్యూ వచ్చేసి మనకు 100% అండ్ ఇంకా మిడిల్‌లో ఏదైనా సరే మనకు చేంజెస్ కావాలంటే మనం రాసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్. ఇప్పుడు మనకి ప్రాక్టికల్‌గా అప్లై చేద్దాం. ఇవన్నీ ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఫస్ట్‌ది మనకు ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. ఫస్ట్ టాపిక్ ట్రాన్స్ఫార్మ్. .html. HTML structure, transforms, div1. సో ఇలాంటి నేను ఏం చేస్తానంటే కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. div2, div3, div4, div5, d6, div2, div3, d4, d5, div6, 6 దాకా తీసుకున్నా. ఇప్పుడు వీటికి స్టైల్స్ రాద్దాం. స్టైల్లో మనకు డివ్కి ఫస్ట్ స్టైల్స్ రాస్తున్నాం. డివ్కి విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి 200 పిక్సెల్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. నెక్స్ట్ అదేవిధంగా మార్జిన్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ చుట్టూ స్పేసింగ్. సీస్ అవుట్పుట్. సో ఇలా ఉన్నాయి. ఇలా అనమాట. ఇప్పుడు వీటన్నిటికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి ఏంటంటే div1 కాబట్టి div1 టెక్స్ట్ ఇస్తున్నా. div2, div3, div4, div5, div6. ఇలా. ఇప్పుడు ఈ కేసెస్లో ఫస్ట్ది మనకి div1కి నేను స్టైల్స్ రాస్తాను. .div1కి ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్. ఇక్కడ నేను రాసే ప్రాపర్టీ ఏంటంటే మనకు ఒక 100 పిక్సెల్, 200 పిక్సెల్ రాస్తాను. 100 పిక్సెల్, 200 పిక్సెల్. దీని మీనింగ్ ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూ అంటే విడ్త్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూ. ఇది టాప్ సైడ్ నుంచి వచ్చే వాల్యూ. ట్రాన్స్లేట్ ఇది 100 పిక్సెల్ అండ్ 200 పిక్సెల్. 100 పిక్సెల్ లెఫ్ట్‌కి, 200 పిక్సెల్ టాప్ నుంచి డౌన్‌కి. దిస్ ద మీనింగ్. లేదనుకుంటే మనకి 50-50 ఇద్దాం ఇక్కడ. 50 పిక్సెల్ అండ్ 50 పిక్సెల్. 50 పిక్సెల్ అంటే టాప్ సైడ్ నుంచి 50 పిక్సెల్, లెఫ్ట్ సైడ్ నుంచి 50 పిక్సెల్ కొద్ది మూవ్ అవుతుంది మనకు. టాప్ సైడ్ నుంచి 50 పిక్సెల్, లెఫ్ట్ సైడ్ నుంచి 50 పిక్సెల్ కొద్ది మూవ్ అవుతుంది. దిస్ ద వాల్యూ. అదేవిధంగా -50 పిక్సెల్, -50 రివర్స్‌లో వెళ్తుంది మనకు. -50 లెఫ్ట్‌కి అండ్ -50 టాప్‌కి. అండ్ అదేవిధంగా ఇక్కడ 50%, 50% ఇస్తాను. 50%, 50% అంటే విడ్త్‌లో హాఫ్, హైట్‌లో హాఫ్. అంటే 100 పిక్సెల్ లెఫ్ట్‌కి, 100 పిక్సెల్ డౌన్‌కి అనేసి. 100 పిక్సెల్ లెఫ్ట్‌కి, 100 పిక్సెల్ డౌన్‌కి అనేసి. 100 పిక్సెల్ లెఫ్ట్‌కి వెళ్ళంటే 100 పిక్సెల్ డౌన్‌కి వచ్చింటది. ఇలా 50%. అదే గనుక మైనస్ ఇచ్చామంటే లెఫ్ట్‌కి, టాప్‌కి ఇలా వెళ్తది. హాఫ్ లెఫ్ట్‌కి, హాఫ్ టాప్‌కి ఇలా అన్నమాట. ఇవేంటంటే హైట్‌ని బేస్ చేసుకొని ఉంటది. అదేవిధంగా మనం ఇచ్చే వాల్యూస్ పిక్సెల్స్‌లో ఇచ్చామంటే ఆ పిక్సెల్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌కి 50 పిక్సెల్, టాప్ సైడ్‌కి 50 పిక్సెల్ ఇలా వెళ్తది. ఇది మూవింగ్ చేసుకోవడానికి, ఒరిజినల్ వాల్యూ మూవ్ చేయడానికి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే div1ని హోవర్ చేసినప్పుడే నాకు కావాలనుకుంటున్నా. div1ని హోవర్ చేసినప్పుడే నాకు కావాలి. div1 మీద హోవర్ చేస్తే వెళ్తుంది. క్లియర్? ఇలా. దిస్ వాల్యూ. అండ్ అదేవిధంగా div2కి హోవర్ చేస్తే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ చేద్దాం అనుకుంటున్నా. రొటేట్ 90 DEG. ఇక్కడ ఎన్నైనా డిగ్రీస్ 180 DEG పెట్టుకోండి, 45 డిగ్రీస్ పెట్టుకోండి, ఎంతైనా పెట్టుకోండి. రొటేట్ DEG ఇట్స్ ఏ డిగ్రీ అనమాట. div2ని
హోవర్ చేస్తే సిరీస్ మీకు అంటే ఇక్కడ మనకేందంటే టెక్స్ట్ చేంజ్ అయ్యేది కనిపిస్తుంది చూడండి. లేదు మీకు కనిపించలేదంటే ఏమనుకోవాలంటే ఇక్కడ మనకు 45 డీఈజీ రాదు. 45 డీఈజీ. సీ దిస్ 45 డిగ్రీస్‌కి 45 డిగ్రీస్‌కి రొటేట్ అవుతుంది ఇది. ఓకే. ఇలా రొటేట్. నెక్స్ట్ అదే విధంగా స్కేల్ అనమాట. ఇట్స్ ఏ డ్యూ 3ని హోవర్ చేస్తే స్కేల్ అని యూజ్ చేస్తాం. ఈ స్కేల్‌లో మనకేందంటే స్కేల్ ఎక్స్, స్కేల్ వై కూడా ఉంది. స్కేల్ ఎక్స్ అంటే విడ్త్ అనమాట. స్కేల్ వై అంటే హైట్ అనమాట. స్కేల్ అంటే హైట్, విడ్త్ అనమాట. ఇక్కడ నేను 0.5, 0.5 ఇస్తాను. 0.5, 0.5 అంటే మన దగ్గర ఉన్న హైట్ విడ్త్‌కు 50%, 50% డౌన్ అవ్వాలనేసి. అంటే మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో డ్యూ 3 మీద మనకుండే హైట్, విడ్త్ 100 పిక్సెల్, 100 పిక్సెల్ అయిపోవాలని దాని మీనింగ్. నౌ సీ దిస్ హోవర్ చేస్తామండి. 100 పిక్సెల్, 100 పిక్సెల్ అయింటది. చూడండి. ఇలా 100 పిక్సెల్, 100 పిక్సెల్. అండ్ అదే విధంగా ఇక్కడ స్కేల్ అనేది నేనేం చేస్తానంటే 1.5, 1.5 ఇస్తాను. అంటే డబల్ కాకుండా 1.5 విడ్త్ పెరిగినట్టు. 1.5 విడ్త్, 1.5 హైట్ పెరిగినట్టు. సీస్ 1.5 విడ్త్, 1.5 హైట్. ఇన్ కేస్ మీకు డబల్ అవ్వాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 2, 2 అని పెట్టారనుకుంటే విడ్త్ డబల్ అవ్వాలి, హైట్ డబల్ అవ్వాలి. అంటే 400, 400 అనమాట మనకి ఇలా. ఇలా 400 హైట్, 400 విడ్త్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనేసి. ఇట్స్ ఏ స్కేల్ అనమాట. డ్యూ 3 స్కేల్. నెక్స్ట్ డ్యూ 4. ఇప్పటి వరకు మనం నేర్చుకునేది మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్యూ 4కి ఇంకో వాల్యూ రాస్తున్నాను. డాట్ డ్యూ 4కి హోవర్ చేయంగానే విడ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. విడ్త్ వచ్చేసి మనకు ఒక 500 పిక్సెల్ అవ్వాలనేసి. డ్యూ 4ని హోవర్ చేస్తానే విడ్త్ 500 పిక్సెల్. ఓకే, క్లియర్ దిస్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హోవర్ చేయంగానే మనకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. బట్ నాకు కొద్ది స్లోగా వెళ్ళాలనుకుంటే ఇట్స్ ఏ ట్రాన్సిషన్ అనమాట. ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ఏ సైడ్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఎంత టైంలో వెళ్ళాలనుకుంటున్నారు, ట్రాన్సిషన్ డిలే ఎంత టైం డిలేతో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఇట్స్ ఏ ఈజ్ అంటే మనం రాసే యానిమేషన్ స్టార్టింగ్ స్లోగా ఉంటుంది, ఎండింగ్ స్లోగా ఉంటుంది, మిడిల్లో ఫాస్ట్గా ఉంటుంది. లీనియర్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్ ఉంటుంది. ఈజ్ ఇన్ అంటే స్టార్టింగ్ స్లోగా ఉంటుంది, ఈజ్ అవుట్ అంటే ఎండింగ్ స్లోగా ఉంటుంది, ఈజ్ ఇన్ అవుట్ అంటే స్టార్టింగ్ స్లో, ఎండింగ్ స్లో. ఈ వాల్యూస్ అనమాట మనకి. ఇప్పుడు వీటన్నిటిని మనం ట్రాన్సిషన్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో రాస్తాను. అది ఎక్కడ రాయాలి అంటే ఇట్స్ ఏ ఒరిజినల్ వాల్యూ. ఈ ఒరిజినల్ వాల్యూకే కాబట్టి ఈ ఒరిజినల్ వాల్యూకి రాస్తాను. ఇట్స్ ఏ ట్రాన్సిషన్ ఆల్ సైడ్స్ అంటే హైట్ అవ్వచ్చు, విడ్త్ అవ్వచ్చు, ఏ సైడ్ అని అవ్వచ్చు. ఇట్స్ ఏ ఆల్ ఈజ్ 5 సెకండ్స్, లేకపోతే 5 సెకండ్స్ మిడిల్లో రాస్తాం. 5 సెకండ్స్. ఇప్పుడు మనకి ఆల్ అంటే ఇట్స్ ఏ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ ప్రాపర్టీ అనమాట. అండ్ అదేవిధంగా ఈజ్ అంటే ఇట్స్ ఏ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఈజ్ ద సెకండ్ వాల్యూ. ఇప్పుడు థర్డ్ వాల్యూ మనకు 1 సెకండ్ అని ఇచ్చామంటే 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిలే మళ్ళీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆల్ సైడ్స్ 5 సెకండ్స్ జరగాలి, ఈజ్ జరగాలి. ఫస్ట్ దీనికి చూడండి 5 సెకండ్స్ జరుగుతుంది. అండ్ ఇదే విధంగా చూడండి రొటేట్ వచ్చేసి 5 సెకండ్స్ జరుగుతుంది. ఇది చూడండి జూమ్ ఇన్, జూమ్ అవుట్ వచ్చేసి మనకు 5 సెకండ్స్ జరుగుతుంది. అండ్ విడ్త్ వచ్చేసి చూడండి 5 సెకండ్స్ జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ విడ్త్లో మనకు ఇక్కడ చూసి అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది చూడండి. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది, మిడిల్లో ఫాస్ట్గా ఉందండి, మళ్ళీ ఎండింగ్ స్లోగా ఉందండి. ఇట్స్ ఈజ్ అనమాట. ఈజ్ అంటే ఏంటంటే స్టార్టింగ్ స్లోగా, ఎండింగ్ స్లోగా ఉంటుంది మన యానిమేషన్, మిడిల్లో ఫాస్ట్గా ఉంటుంది. అదేవిధంగా లీనియర్ ఇస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్తో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్ అనమాట. ఇట్స్ ఏ లీనియర్ అనమాట మనకి. క్లియర్. ఇప్పుడు మనకు డిలేతో చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనకు స్పేస్ 2 సెకండ్స్ డిలే అనమాట. 2 సెకండ్స్ డిలేతో ఏది చేసినా 2 సెకండ్ డిలే. చూడండి 2 సెకండ్స్ డిలే తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఏ డిలే ఫంక్షన్. ఇది ట్రాన్సిషన్ అనేది ఏంటంటే ఒక టైమింగ్ అనమాట. ఒక టైమింగ్ బేస్ చేసుకొని మనకు మూవింగ్ అవుతుంది.
ఇక్కడ టైమింగ్ 5 సెకండ్స్ ఇచ్చాం. నేను 1 సెకండ్ ఇస్తాను. చాలా ఫాస్ట్‌గా జరగాలి నాకు. స్లోగా వద్దు నాకు ఫాస్ట్ కావాలి. 2 సెకండ్స్ డిలే. 2 సెకండ్స్‌తో మనకు స్టార్ట్ అవుతది. ఇది 2 సెకండ్స్ డిలే. 2 సెకండ్స్‌తో మనకు స్టార్ట్ అవుతది. 2 సెకండ్స్ డిలే దాంతో స్టార్ట్ అవుతది. ఇదే డిలేడ్ అనమాట మనకు. డిలే వాల్యూ. ఇట్స్ ఎ డిలే. మనం డిలే వద్దు అనుకుంటే తీసేయాలి. డైరెక్ట్‌గా మనకి వెంటనే వెళ్ళిపోతుంది. ఇట్స్ ఏ వాల్యూస్ అనమాట మనకి. ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ రొటేట్, స్కేల్. అండ్ అదే విధంగా రొటేట్ ఎక్స్, రొటేట్ వై div 5కి. div 5కి ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్. రొటేట్ ఎక్స్. ఈ రొటేట్ ఎక్స్ 360 డిఈజీ ఇస్తాను. 360 డిఈజీ. ఇట్స్ ఏ రొటేట్ ఎక్స్ అనమాట. ఎక్స్ యాక్సిస్‌ని బేస్ చేసుకొని రొటేట్ అవుతది. ఎక్స్ యాక్సిస్‌ని బేస్ చేసుకొని రొటేట్ అవుతది. ఇట్స్ ఏ div 5 అనమాట. div 5 అనేది. నౌ సీ దిస్. 1 మినిట్. div 5 మనం హోవర్ రాసాం. యెస్. హోవర్. హోవర్ చేసినప్పుడు మనం జరగాలి. నౌ సీ దిస్. ఇట్స్ ఏ రొటేట్ ఎక్స్ అనమాట. ఎక్స్ యాక్సిస్‌ని బేస్ చేసుకొని. అండ్ అదే విధంగా రొటేట్ వై అంటాం. రొటేట్ వై అంటే వై యాక్సిస్‌ని బేస్ చేసుకొని జరుగుతది. సీ వై యాక్సిస్‌ని బేస్ చేసుకొని జరుగుతది. అండ్ అదే విధంగా రొటేట్ జెడ్ అనమాట. జెడ్ యాక్సిస్‌ని బేస్ చేసుకొని జరుగుతది. జెడ్ యాక్సిస్ అనమాట. రొటేట్ జెడ్ అనమాట. ఇట్స్ ఏ రొటేట్ జెడ్. క్లియర్? ఇవి ట్రాన్సిషన్ గురించి అండ్ అదే విధంగా వీటి ట్రాన్స్ఫార్మ్స్ గురించి. ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ట్రాన్సిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్‌గా మీరు తెలుసుకోవాలనుకుంటే W3 స్కూల్స్ అండ్ CSS కొద్దిగా డౌన్‌లోకి అడ్వాన్స్డ్ టాపిక్‌లోకి వెళ్తే 2D ట్రాన్స్ఫార్మ్, 3D ట్రాన్స్ఫార్మ్ గురించి అండి, ట్రాన్సిషన్ గురించి. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతది. నెక్స్ట్ యానిమేషన్. ఇప్పుడు యానిమేషన్ చూడండి. మనము ఇంతకుముందు చేసిన వాటిలో హోవర్ చేస్తేనే మనకు జరిగేది. ఇలా హోవర్ చేస్తేనే జరుగుతున్నాయి. బట్ మనకి ఇప్పుడు నేను హోవర్ చేయకుండానే ఇలాంటి యాక్షన్ జరగాలనుకుంటున్నా. హోవర్ చేయకుండానే జరగాలనుకుంటున్నా. సేమ్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ యానిమేషన్ డాట్ హెచ్టీఎంఎల్. ఈ యానిమేషన్‌లో మనకు సేమ్ కాన్సెప్ట్ తీసుకున్నా. ఇక్కడ ఒక ఎలిమెంట్ మాత్రం తీసుకుంటాను. ఇక్కడ ఒకదానికి మాత్రం తీసుకుంటున్నా. ఇప్పుడు div 1 ఇవన్నీ తీసేద్దాం. ఒకటి తీసుకున్నాం div 1. ఇప్పుడు డాట్ div 1కి హైట్ ఇచ్చాం, విడ్త్ ఇచ్చాం, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం, కలర్ ఇచ్చాం. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మార్జిన్ ఇవన్నీ మనకు వద్దులండి, ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఈ ఒరిజినల్ వాల్యూకి మనం యానిమేషన్ ప్రాపర్టీస్ రాయాలి. ఫస్ట్‌ది యానిమేషన్ నేమ్. యానిమేషన్ నేమ్ మన చాయిస్ అనమాట. XYZ రాస్తున్నాం. అండ్ అదే విధంగా యానిమేషన్ డ్యూరేషన్ ఎంత టైం జరగాలి? ఇట్స్ ఏ 5 సెకండ్స్. అండ్ అదే విధంగా యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. ఇటరేషన్ కౌంట్ ఎన్ని టైమ్స్ జరగాలి అనేసి. మనం చేసే యాక్షన్ ఎన్ని టైమ్స్ జరగాలి? ఓన్లీ 5 టైమ్స్ అంటున్నా. అండ్ అదే విధంగా యానిమేషన్ డైరెక్షన్. ఆల్టర్నేటివ్ రివర్స్ ఇలాగా. ఆల్టర్నేటివ్ రివర్స్ అని పెడదాం. ఆల్టర్నేటివ్ రివర్స్. మనం జరిగేది ఒక యాక్షన్ టైప్. అంటే మనకు ఆల్టర్నేటివ్ జరగాలి, రివర్స్‌లో జరగాలి రెండిట్లో అనేసి. ఇప్పుడు మనకు యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డైరెక్షన్ వీటన్నిటిని షార్ట్ అండ్ ప్రాపర్టీలో రాయొచ్చు. యానిమేషన్ రాసుకొని ఇవన్నిటిని స్పేసింగ్ ఇచ్చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం యానిమేషన్ దీనికి రాయాలి, XYZకి రాయాలి. ఏమని రాయాలనుకుంటే కీ ఫ్రేమ్స్ ఐడెంటిఫైయర్ వచ్చేసి XYZ. ఈ XYZకి మనం రాయాలి. ఇక్కడ మనకు ఫ్రమ్ ఇప్పుడు ఈ యానిమేషన్ ఏం జరగాలనుకుంటున్నా అంటే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ జెడ్ అంటున్నా. రొటేట్ జెడ్ 0 డిగ్రీనిచ్చి 0 డిఈజీనిచ్చి 360 వరకు జరగాలనుకుంటున్నా. రొటేట్ ఆటోమేటిక్‌గా అదే జరగాలనుకుంటున్నా. ఆటోమేటిక్‌గా అదే జరగాలి. అది కూడా ఆల్టర్‌నేటివ్‌గా జరగాలి. ఒకసారి ఫార్వర్డ్ ఎళ్తే, ఒకసారి బ్యాక్‌వర్డ్ ఎళ్ళాలి. ఇలాంటియన్నీ ఎన్ని టైమ్స్ జరగాలి? 5 టైమ్స్ జరగాలి. 5 టైమ్స్ జరిగిన తర్వాత ఆగిపోవాలి. 5 సెకండ్స్ జరుగుతున్నాం కాబట్టి మనకు ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనకి స్టైల్ ఇది సెంటర్‌లో పెట్టేసుకుందాం. 5 సెకండ్స్ లేకుండా మనకి 2 సెకండ్స్‌లో జరిగిపోవాలనుకుంటున్నాం. ఈ బాడీకి కొన్ని స్టైల్స్ రాద్దాం. ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వచ్చేట్టు.
హైట్ 100 విహెచ్ అండ్ అదేవిధంగా డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్ సెంటర్ యా సీ దిస్ ఇలాంటివన్నీ మనకు 5 టైమ్స్ జరుగుతాయి మనకు చూద్దాం రిఫ్రెష్ చేస్తున్నా 1 టైం అంటే 4 టైమ్స్ అయిపోయింది నెక్స్ట్ 5 టైమ్స్ 5 టైమ్స్ అయిన తర్వాత స్టాప్ అయిపోద్ది అంటే మనకి ఇక్కడ ఏమంటున్నా అంటే జనరల్గా మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ కాకుండా నార్మల్ అని పెడదాం మధు చూడండి రిఫ్రెష్ చేస్తాను ఫస్ట్ 1 2 3 4 5 అంతే స్టాప్ అయిపోద్ది అంటే ఇక్కడ మనకు ఎన్ని టైమ్స్ జరగాలనేసి ఇట్స్ ఏ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అనమాట ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి అసలు జరుగుతూనే ఉండాలి స్టాప్ అవ్వకూడదు ఇట్స్ ఏ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఇన్ఫైనైట్ అంటాం యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఇన్ఫైనైట్ అంటే మనకు జరుగుతూనే ఉంటుంది అనమాట మనకి స్టాప్ అవర్ ఇట్స్ ఏ జరుగుతూనే ఉంటుంది ఇట్స్ ఏ ఇన్ఫైనైట్ అనమాట మనకి ఇంకా ఫాస్ట్గా జరగాలంటే ఇక్కడ మీరు పాయింట్స్లో కూడా సెకండ్ రాయొచ్చు 0.5 సెకండ్ 0.1 సెకండ్ ఎన్ని టైమ్స్ రాయొచ్చు మనకి ఇది ఇలా ఫాస్ట్గా జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ రివర్స్ రాసామంటే మనకి ఏమైందంటే ఒకసారి ఆల్టర్నేటివ్ జరుగుతుంది ఒకసారి రివర్స్లో జరుగుతుంది చూడండి ఇలా ఇంకా ఆల్టర్నేటివ్ మనం ఏం చేయం ఇది ఆటోమేటిక్గా అదే జరుపుకుంటూ ఉంటుంది ఇట్స్ ఏ యానిమేషన్ ఇప్పుడు మనకి ఇది ఫ్రమ్ టు అనే ఏరియాలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ 0% దగ్గర నుంచి 100% ఇలా కూడా రాయొచ్చు ఫ్రమ్ టుని ఇలా కూడా రాయొచ్చు ఓకే ఫ్రమ్ టుని ఇలాగని రాయొచ్చు నెక్స్ట్ అదేవిధంగా పొజిషన్ కూడా మనం మార్చచ్చు పొజిషన్ ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ మెయిన్ వాల్యూకి మనం ఏం రాయాలంటే పొజిషన్ రిలేటివ్ రాసుకోండి పొజిషన్ రాసినప్పుడే మనకు లెఫ్ట్ రైట్ టాప్ అని రాసుకోవచ్చు లెఫ్ట్ 0 రైట్ 0 లెఫ్ట్ 0 రైట్ 0 అండ్ అదేవిధంగా ఇది ఒక పొజిషన్ ఇప్పుడు మనం ఇక్కడ రాసే వాల్యూస్ మనకు ఈక్వల్ స్పేసింగ్స్ ఉండాలి 25% దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఒక 400 పిక్సెల్ రావాలి లేదంటే 300 పిక్సెల్ రాద్దాం అండ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ 0 టాప్ 0 హియర్ టాప్ 0 అండ్ అదేవిధంగా టాప్ సైడ్ 0 లెఫ్ట్ సైడ్ నుంచి మనకు 300 పిక్సెల్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ తర్వాత వచ్చే వాల్యూ టాప్ సైడ్ నుంచి మనకు 300 లెఫ్ట్ సైడ్ నుంచి 300 నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు 50% అంటే ఇక్కడ ఈక్వల్ స్పేసింగ్ ఇస్తున్నా 25 ఈక్వల్ ఇస్తున్నా డిఫరెంట్ పొజిషన్స్ ఇక్కడ మనకి 75 పొజిషన్లో టాప్ నుంచి లెఫ్ట్ సైడ్లో 0 అండ్ టాప్ సైడ్ నుంచి ఇలా అండ్ సేమ్ లైక్ నెక్స్ట్ ఎండింగ్ పొజిషన్లో మనకు లెఫ్ట్ 0 టాప్ 0 సీస్ అవుట్పుట్ ఇప్పుడు మనకి ఇచ్చింది 1 సెకండ్లో ఇచ్చాం ఇప్పుడు ఇవన్నీ మనకు ఇలా కాకుండా ఇవన్నీ మనకు ఈ బాడీ వాల్యూస్ కాకుండా మనకి ఏం చేస్తున్నా అంటే స్టార్టింగే నేను ఇచ్చాను అంటే ఈ వాల్యూకి మనకు మార్జిన్ కూడా ఇద్దాం కొద్ది నీట్గా ఉంటుంది మార్జిన్ ఒక 40 పిక్సెల్ కొద్ది స్పేసింగ్ ఇదే మనకు స్లో డైరెక్షన్లో మనం ఇచ్చామంటే ఇక్కడ 0.5 ఇచ్చాం కదా 5 సెకండ్స్లో నీ ఇస్తే ఆల్టర్నేటివ్ రివర్స్లో జరుగుతుంది ఇక్కడ మనకి రొటేట్ ఎక్స్ ఇద్దాం ఇక్కడ అన్ని 0 ఇచ్చాం చూడండి 0 ఇచ్చాం అందుకోసం అది ప్రాబ్లం అనమాట ఇక్కడ మనకు రొటేట్ ఎక్స్ వచ్చేసి మనకు 180 డిఈజీ ఇస్తాం 180 డిఈజీ లేకపోతే ఫస్ట్ 0 ఇద్దాం నెక్స్ట్ మనకు రొటేట్ ఎక్స్ వచ్చేసి మళ్ళీ 180 డిఈజీ ఇస్తాం నెక్స్ట్ రొటేట్ జెడ్ వచ్చేసి 0 ఇద్దాం అండ్ మనకి 360 డిఈజీ ఇద్దాం మనకు 0 180 అండ్ 360 నౌ సీ దిస్ చూడండి ఫ్లిప్ అవుతుంది అంటే మనకు ఇట్స్ ఎక్స్ యాక్సిస్ నెక్స్ట్ మనకు రొటేట్ అవుతుందంటే ఇట్స్ జెడ్
సో ఇలా మనకి ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాలంటే చూడండి, రొటేట్ ఎక్స్ 0, రొటేట్ ఎక్స్ 360 రాద్దాం మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా రొటేట్ వై వచ్చేసి 0 డిగ్రీ, రొటేట్ వై వచ్చేసి మనకు 360 డిగ్రీ. అండ్ అదేవిధంగా రొటేట్ జెడ్ 360. చూడండి ఫ్లిప్ వైజ్. మళ్ళీ ఇక్కడ మనకి జస్ట్ జెడ్ యాక్సిస్ లాగా మనకి వెళ్తుంది. బట్ ఇలా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మనకి వెళ్ళాలనుకుంటే ఇలా ఆల్టర్నేట్ రివర్స్ ఇవన్నీ మనకి ఇలా రాసుకోవచ్చు. ఈ యానిమేషన్ అనేది ఏంటంటే మనము ఏం హోవర్ చేయకుండా ఆటోమేటిక్గా మన పేజ్ లోడ్ అవ్వగానే జరిగే యాక్షన్స్ ఇవన్నీ మీరు అప్లై చేస్తే మీకు అర్థమైపోతాయి ఇవన్నీ. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? వీటిని రియల్ టైం ప్రాజెక్ట్లో అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఎస్టర్డే హోమ్ లోన్ తీసుకున్నాం. ఆ హోమ్ లోన్ ప్రాజెక్ట్ మీద నేను అప్లై చేస్తాను. కొన్ని అప్లై చేస్తాం. సిచ్యువేషన్ మనకి ఎక్కడ ఏ సిచ్యువేషన్లో మనకు అప్లై చేస్తాం వీటిని. ఇక్కడ మనకు ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఆటోమేటిక్గా రొటేట్ అవ్వాలి, అంటే జస్ట్ రొటేట్ అవుతూ ఉండాలి అనుకుంటున్నా. అంటే యానిమేషన్ అప్లై చేయాలనుకుంటున్నా దాని మీద. యానిమేషన్ వచ్చేసి మనకు అప్లికేషన్లో ఉండే ఇమేజ్ మీద అప్లై చేయాలనుకుంటున్నా. అప్లికేషన్లో ఉండే ఇమేజ్ మీద మనకు అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్లో ఉండే ఇమేజ్కి మనం ఏం రాయాలి? యానిమేషన్ ఈజ్ ఎ షార్ట్ అండ్ ప్రాపర్టీ. యానిమేషన్ నేమ్ వచ్చేసి ఫస్ట్ యానిమేషన్ నేమ్ సమ్ XYZ రాస్తున్నా. యానిమేషన్ డ్యూరేషన్ 3 seconds రాస్తున్నా. యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఈజ్ అలాంటివి రాసుకోవచ్చు. ఈజ్ ఇన్. యానిమేషన్ డిలే 1 second డిలే అయితే జరగాలి. అండ్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఇన్ఫైనైట్ జరగాలి. యానిమేషన్ డైరెక్షన్ ఫిల్ మోడ్ అవన్నీ మనకు అవసరం లేదు. ఇలా నెక్స్ట్ మనకు యానిమేషన్ జరగాలి అనుకుంటే కీ ఫ్రేమ్స్ ఐడెంటిఫైర్ వచ్చేసి XYZ. ఈ XYZ లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రమ్ 2 వాల్యూస్ ఇస్తాను. ఫ్రమ్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 0 నుంచి 2 1.5 వరకు. 1.5 నా 1 minute చూద్దాం, 1 second చూద్దాం. ఇక్కడ చూద్దాం ప్లీజ్. లేదనుకుంటే మనకి 0 నుంచి 1 వరకు, అంటే యాక్చువల్ పిక్చర్ వరకు అని అనుకోండి. 0 నుంచి అసలు మనకు లేని వాల్యూ నుంచి యాక్చువల్ పిక్చర్ వరకు మనకు రావాలి. సీరియస్ ఇలా ఆటోమేటిక్గా మనకు ఎంతవరకు అయితే పిక్చర్ ఉందో ఆటోమేటిక్ పిక్చర్ వరకు మనకు వస్తుంటుంది. ఇలా జూమ్ ఇన్. లేదు మనకి ఆటోమేటిక్ వాల్యూ నుంచి 0కి వెళ్ళాలి. ఇట్స్ వాల్యూ ఫ్రమ్ టు పిక్చర్ ఫస్ట్ నుంచి జూమ్ ఇన్ అలా వెళ్ళాలి. లేదు మనకు ఆల్టర్నేటివ్గా వెళ్ళాలి. ఆల్టర్నేటివ్ రివర్స్. ఒకసారి జూమ్ అవ్వాలి, ఒకసారి జూమ్ ఇన్ అవ్వాలి, ఒకసారి జూమ్ అవుట్ అవ్వాలి. ఆల్టర్నేటివ్గా జరగాలి. లేదు నాకు 50% నాకు వెళ్ళాలి, అంత వద్దు, నాకు 50% వరకు వెళ్ళాలంటే 0.5. ఒక హాఫ్ వెళ్తుంది. క్లియర్? ఇట్స్ ఏ యానిమేషన్ ఎఫెక్ట్. ఇప్పుడు వీటిని ఈ ఇమేజెస్ని హోవర్ చేసినప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలనుకుంటున్నా. ఇమేజెస్ని హోవర్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలంటే ఇట్స్ ఏ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అనమాట. మనకి ఇప్పుడు న్యూస్లో ఉండే ఇమేజెస్కి అప్లై చేద్దాం. దీనికి మనకు ట్రాన్సిషన్ అప్లై చేయాలి. ట్రాన్సిషన్ ఏం చేయాలంటే ఆల్ సైడ్స్ ఈజ్ ఆల్ 2 seconds ఈజ్ అనేసి రాస్తున్నాం. ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ డ్యూరేషన్, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఇప్పుడు మనం న్యూస్లో ఉండే ఇమేజ్ని హోవర్ చేస్తే, న్యూస్లో ఉండే IMGని హోవర్ చేస్తే ఇట్స్ ఏ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ జూమ్ ఇన్ 1.5 ఇస్తున్నా. 1.5 2 అంటే సింగిల్ వాల్యూ ఇచ్చామంటే రెండింటికి జరుగుతుంది.
బట్ ఇక్కడ చూస్తే ఈ ఎలిమెంట్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేస్తుంది చూడండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేస్తుంటే దానికి ఏమవుతుందంటే నెక్స్ట్ తర్వాత ఉండే కంటెంట్‌కి ఎఫెక్ట్ అవుతోంది ఇట్లాగా. అలా రాకూడదు. అలా ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది మనం ఏం చేయాలంటే హైడ్ చేసుకోవాలి. అలా హైడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడుండే ఎవ్రి ఇమేజ్‌కి ఒక పేరెంట్ డివ్ ఇస్తాను. ఒక పేరెంట్ డివ్. సో, దానికోసం ఏదైనా నేమ్ రాసుకోవచ్చు. నేను పేరెంట్ అని రాస్తున్నా. ఇట్స్ ఎ పేరెంట్ డివ్ రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు సేమ్ కట్ చేస్తున్నా. డివ్ డాట్ పేరెంట్. ఒక పేరెంట్ డివ్ రాస్తున్నా ప్రతి దానికి. ఇక్కడ అంత వాల్యూ వద్దులండి. మనకి ఇంతకుముందు డిస్టర్బెన్స్ అయిపోయింది కదా! ఇదంతా చేస్తాం. యాహ్! నో. ఇక్కడ మనకు హైట్ కూడా ఇచ్చాం కదా మనకి. చూడండి ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే ఇట్స్ ఏ పేరెంట్ బాక్స్కి దాటి వెళ్ళిపోతుంది. పేరెంట్ బాక్స్ దాటి వెళ్తుంది. ఇప్పుడు ఆ పేరెంట్కి దాటి వెళ్తుంటే ఆ పేరెంట్కి దాటి వెళ్తుంది నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ హ్యాష్ న్యూస్ డాట్ పేరెంట్ దాటి వెళ్తే ఓవర్ఫ్లో హిడెన్ చేసేయి అంటే ఆ పేరెంట్ని దాటి వెళ్తున్న కంటెంట్ మొత్తం హైడ్ చేసేయని దాని మీనింగ్. ఆ పేరెంట్‌ని దాటి వెళ్తున్న కంటెంట్ మొత్తం హైడ్ అయిపోతుంది. ఇది ఒకటే కాదు. ఇంకా ఎన్నైనా మనం అప్లై చేసుకోవచ్చు. వీటిని హోవర్ చేసినప్పుడు కొద్దిగా అంటే కొద్ది లెఫ్ట్‌కి, రైట్‌కి, కొద్దిగా టాప్‌కి, డౌన్‌కి ఇలాగని మనం అప్లై చేసుకోవచ్చు. ఇట్లా టాప్‌కి, లెఫ్ట్‌కి రావాలనుకుంటే ఇట్స్ ఎ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అన్నమాట. హోవర్ చేసినప్పుడు ట్రాన్సిషన్ అప్లై చేసుకుంటే మనకు సరిపోద్ది. క్లియరా? క్లియర్ అప్ టు నౌ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో, నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. మీకు 1 డే టైమ్ ఇస్తున్నా. అంటే సో, టుమారో టైమ్ ఇస్తున్నా. టుమారో మొత్తానికి అంటే వెన్స్‌డే మొత్తం నాకు ఇప్పటి వరకు చెప్పిన ఆల్ కాన్సెప్ట్స్ నీట్‌గా ప్రాక్టీస్ చేసుకొని, యెస్టర్‌డే షేర్ చేసిన ఈ 3 ప్రాజెక్ట్స్ నాకు ఎండ్ టు ఎండ్ ఫినిష్ అయిపోవాలి. విత్ యానిమేషన్‌తో సహా. విత్ యానిమేషన్‌తో సహా ఈ 3 ప్రాజెక్ట్స్ నాకు ఫినిష్ అవ్వాలి. నేను చెప్పినా, చెప్పకపోయినా ఆల్ కాన్సెప్ట్స్ మీరు ఇంక్లూడ్ చేయాలి. ఈ 3 టాస్క్ నాకు 3 సెపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. 3 సెపరేట్‌గా నాకు షేర్ చేయాలి. ఓకే. థర్స్‌డే మార్నింగ్ క్లాస్ టైమ్ వరకి నాకు ఆ 3 టాస్క్‌లు విత్ ఆల్ కాన్సెప్ట్స్ ఎండ్ టు ఎండ్ సేమ్ కలర్స్ గావాలి నాకు. మన ప్రాజెక్ట్‌లో ఉండే సేమ్ కలర్స్ గావాలి. ఆల్ కాన్సెప్ట్స్‌ని మీరు ఇంక్లూడ్ చేయాలి వాటిల్లో. కలర్ పిక్కర్ టూల్ యూజ్ చేసుకోండి. కలర్ పిక్కర్ టూల్ ద్వారా అన్నీ నీట్‌గా చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఈ వీక్ మొత్తం సీఎస్ఎస్ మీదే డిపెండెన్సీ. మీరు మొత్తం అందరూ నాకు సబ్మిట్ చేయాలి. ఉండే బ్యాచ్‌లో మొత్తం అందరూ సబ్మిట్ చేయాలి. ఓకే. ఏ ఒక్కరు సబ్మిట్ చేయకపోయినా బూస్ట్‌అప్‌కి ఎలిజిబుల్ లేరు. బూస్ట్‌అప్‌కెళ్తే అలో చేయననమాట. సీఎస్ఎస్‌లో ఎవరైతే టాస్క్‌లు అన్నీ కంప్లీట్ చేస్తారో వాళ్ళని మాత్రమే బూస్ట్‌అప్‌కి అలో చేస్తాను. ఓకే. క్లియర్? అందుకోసమే ఈ వీక్ టైమ్ ఇస్తున్నా. ప్రాక్టీస్ చేయని వాళ్ళు గూడా నీట్‌గా ప్రాక్టీస్ చేసి నాకు ఆల్ ప్రాజెక్ట్స్‌ని సబ్మిట్ చేయండి. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ ఓవరాల్ సీఎస్ఎస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.